విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. సీఎం జగన్ ను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా యాత్ర కొనసాగకుండా భయపెట్టాలని కుట్రతో చేసిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు. జరిగిన దాడికి ప్రతిపక్షాలు బాధ్యత వహించకుండా జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైనటువంటిది. అప్రజాస్వామికంగా ఏదో ముఖ్యమంత్రి గారిని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా యాత్ర కొనసాగకుండా భయపెట్టాలని లేకపోతే హత్యా ప్రయత్నం చేయాలి అని చెప్పని ఒక రకమైనటువంటి కుట్రతో జరిగినటువంటిదిగా చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రజాదరణ రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్ర వరకు జరుగుతున్నటువంటి బస్సు యాత్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతున్నారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది. దీనికి సమాధానం చెప్పకుండా దీనికి బాధ్యత ప్రతిపక్షాలు తీసుకునే కార్యక్రమం కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా జరిగినటువంటి దాడి మీద అపహాస్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పోస్టింగ్లు పెడుతూ సభల్లో మాట్లాడుతూ ఎన్నికల వాతావరణం ప్రారంభమైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు యొక్క ప్రసంగాలు చూస్తే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా ఎందుకంటే రాళ్లతో కొట్టండి అని చెప్తున్నాడు, తిడుతున్నాడు, అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాడు. ఫ్రస్ట్రేషన్లోకి పోయారు. కూటమి ముగ్గురు కలిసినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పని సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. ప్రజల యొక్క అభిప్రాయం అంతా కూడా చెప్తా ఉన్నారు. ఇది చూసిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దాడి వెనకాల తెలుగుదేశం నాయకుల యొక్క హస్తం ఉంది.